అందరికీ నమస్తే. ఈరోజు మనం నిన్నటి క్లాస్ కంటిన్యూ చేద్దాము. నిన్నటి క్లాసులో స్పర్శములు ఇంకా మిగతా వాటి గురించి తెలుసుకున్నాం కదా. వర్గయుక్కులు, అనునాసికములు, ఇంకా కళలు, ధృతము, ధృత ప్రాకృతికము, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అందులో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ స్పర్శములు. స్పర్శములను 5 వర్గాలుగా విభజించడం జరిగింది. అందులో 1 కవర్గము, 2 చవర్గము, 3 టావర్గము, 4 తావర్గము, 5 పావర్గము. ఇలా 5 వర్గాలుగా విభజించడం జరిగింది. ఇందులో కావర్గంలో క, ఖ, గ, ఘ, ఇన్యా వరకు ఉంటాయి. అలాగే చవర్గంలో చ, ఛ, జ, ఝ, ఇని వరకు ఉంటాయి. టావర్గంలో ట, ఠ, డ, ఢ, అన. అలాగే తావర్గంలో త, థ, ద, ధ, న. పావర్గంలో ప, ఫ, బ, భ, మ. ఇలా 5 వర్గాలుగా విభజించడం జరిగింది స్పర్శములను. 1 కవర్గము, చవర్గము, టావర్గము, తావర్గము, పావర్గము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే మనం ఏమని చెప్పుకున్నాము? యుక్కు అంటే జత అని చెప్పుకున్నాం కదా. జత అంటే 2 అని అర్థం. ఇందులో వర్గద్వితీయములను వర్గయుక్కులు అంటారు. ఇప్పుడు ఈ కవర్గం ఉంది కదా, ఈ వర్గంలో ప్రథమములు అంటే క, గ, ఇవి ప్రథమములు. ద్వితీయములు అంటే ఖ, ఘ. అంటే ఈ వర్గములోని 2వ అక్షరాన్ని వర్గద్వితీయము అంటారు. మొదటి అక్షరాన్ని వర్గ ప్రథమము అంటారు. సో ఇక్కడ వర్గ ద్వితీయ అక్షరాలను వర్గయుక్కులు అంటారు. అవి ఏంటి అంటే ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. వీటిని వర్గయుక్కులు అంటారు. జత అంటే జత పదాలు అంటే క, ఖ. ఇందులో ప్రథమము ఇది, ద్వితీయము ఇది. అందుకని వర్గయుక్కులను ఏమంటారంటే వర్గ ద్వితీయ అక్షరాలు అని అంటారు, లేదా వర్గ ద్వితీయ అక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఓకేనా. స్పర్శములను 5 రకాలుగా విభజించిండు. కవర్గము, చవర్గము, టావర్గము, తావర్గము, పావర్గము. కావర్గంలో కా నుంచి ఇన్యా వరకు ఉంటాయి. చావర్గంలో చా నుంచి ఇని వరకు ఉంటాయి. టావర్గంలో టా నుంచి అనా వరకు. తావర్గంలో తా నుంచి నా వరకు. పావర్గంలో పా నుంచి మా వరకు అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే జత పదాలు అని అర్థం. జత అంటే వర్గములోని ద్వితీయ అక్షరాలను వర్గయుక్కులు అంటారు. రెండవ పదాన్ని, ఒక వర్గంలోని రెండవ పదాన్ని అంటే రెండవ అక్షరాన్ని, ఒక వర్గంలోని రెండవ అక్షరాన్ని వర్గయుక్కులు అంటారు. అవేంటి అంటే ఖ, ఘ, ఛ, జ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ. వీటిని వర్గయుక్కులు అంటారు. సో నిన్నటి క్లాస్లో మనం ఒక ప్రశ్న వేసుకున్నాము, మహాభారతాన్ని రచించింది ఎవరు అని. మహాభారతాన్ని రచించింది వేదవ్యాసుడు అనే ఋషి రచించాడు. సో ఇవాల్టి ప్రశ్న ఏంటి అంటే మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? ప్రశ్న మరొకసారి, మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? దీనికి సమాధానం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.